మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. ఆయన మనతో ఎలా మాట్లాడతారో వాక్యంలో తెలియజేసి మనం ఆయనతో ఎలా మాట్లాడాలో మనకు నేర్పిస్తారు. వాక్యము అనేది మనకి అంత అవసరం. ప్రతి మనిషిని దేవుడు చూచి చూడనట్టుగా, విని విననట్టుగా, బాహ్య రూపాన్ని చూసి అంచనా వేయడం అనేది జరగదు. పైన పైన చూడడం అనేది అది మనుషులకే సాధ్యం. మనుషులు ముఖాలు చూస్తారు, మనుషులు బాహ్య సంబంధమైన వాటిని దృష్టిలో పెట్టుకుంటారు, కానీ దేవునికి అలాంటి ఏం లేవు. దేవుడు మనలను పరిశీలన చేయాలి అంటే మనలను ఆయన బిడ్డలుగా, అంటే ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన శిష్యులుగా, ఆయన స్నేహితులుగా ఆయనతో ఉండడానికి మనలను ఆయన తీసుకుని వెళ్ళాలి అంటే మనలను ఒక్కొక్క అనుభవంలోనికి తీసుకొస్తారు. ఒక్కొక్క అనుభవం ఎన్నోసార్లు వాక్యంలో వింటాం. పరలోకానికి వెళ్ళడానికి కొన్ని మెట్లు ఉన్నాయి. ఆ మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండే కొలది ఆ మెట్టులో పరీక్షిస్తాడు ప్రభు, ఎగ్జామ్ పెడతాడు. మిమ్మల్ని నేను పరీక్షించాలి. నిజంగా చెప్పాలి అంటే ఆయన పరీక్షలు ఎలా ఉంటాయి? మనం అనుకున్నట్టుగా పుస్తకంలో నుండి రాసేటట్టుగా ఉండదు. ఆయన పెట్టే పరీక్ష ఎలా ఉంటుంది అంటే పరలోక రాజ్యానికి వెళ్ళగలిగిన ఆ సామర్థ్యాన్ని కలిగినట్టుగా ఉంటుంది. పరలోక రాజ్యానికి వెళ్ళగలిగేటట్టుగా, ఆ అనుభవములో పాస్ అయ్యేటట్టుగా ఉంటుంది, ఆ అనుభవములో రాసేటట్టుగా ఉంటుంది ఎగ్జామ్. ఇశ్రాయేలీలకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం, శరీర సంబంధమైన భక్తి వాళ్ళ దగ్గర ఉంది, ఆత్మ సంబంధమైన భక్తి లేదు వాళ్ళ దగ్గర. అంటే అలాగని మనమే, దేవుడు మనకు ఆత్మనిచ్చాడు, ఆత్మ సంబంధమైన స్వభావం ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన భక్తిని ఇచ్చాడు, వాళ్ళు మనకంటే తక్కువ వాళ్ళు అంటానికి లేదు. ఎందుకంటే వాళ్ళని అనుభవములు నేర్పించి నడిపించి నిలబెట్టాడు. ఈ అనుభవములో మనల్ని తీసుకొచ్చి ఈ అనుభవంలో ఇక్కడ నిలబెట్టాడు. మనం అటు తిరిగి వెనక్కి చూసి వీళ్ళంత కరెక్ట్గా లేరు, మనకే అన్నీ తెలుసు, మనమే గ్రహించగలము అనేది వెర్రవేగడానికైతే లేదు అవకాశం. అందుకే ఇశ్రాయేలీలను దేవుడు పరిశోధించడం, పరీక్షించడం 2 మెట్లు ఉన్నాయి, 2 అనుభవాలు ఉన్నాయి. ఎగ్జామ్లో ఆయన చాలా పరిశీలనగా చూసేది ఏంటంటే పరిశోధించడానికి, పరీక్షించడానికి. పరిశోధన, పరీక్ష అనేవి 2 ఖచ్చితంగా ఉంటాయి. ఆయన పరిశీలించడం, పరిశోధించడం. ఏమి అబ్రహాముకి అనేకులకు తండ్రి అవుతావని వదిలేశాడా? వదిలేయలా. అబ్రహామా, మొట్టమొదట నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వచ్చేసాయి. అబ్రహాము తండ్రి, అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడైన లోతు, అబ్రహాము భార్య అయిన శారా, అబ్రహాము మొత్తం బయలుదేరి వచ్చేసారు. ఇలా బయలుదేరి వచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ అక్కడ ఆగాడు. కొంత టైం ఆగాల్సి వచ్చింది. ఎందుకంటే బంధువులను తీసుకురాబాక, నీ తండ్రిని తేబాక, ఎవరిని తీసుకురాబాకంటే తీసుకొచ్చాడు కాబట్టి నేను ఇప్పుడు ఎలా మాట్లాడాలి? అందుకని దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. ఆ తర్వాత కొద్ది రోజులు, ఆ తర్వాత తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత లోతుని వెంట పెట్టుకొని మరలా వచ్చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు అబ్రహాముతో మాట్లాడడానికి. లోతు సొదొమ వైపు వెళ్ళిన తర్వాత మళ్ళీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
ఆదికాండం 11:32 తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందిన. అప్పుడు మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు. మళ్ళీ అక్కడ మాట్లాడాడు. కానీ మళ్ళీ లోతు ఎమ్మటాయి ఉన్నాడు. లోతుని తీసుకొని బయలుదేరిపోతూ ఉన్నాడు. 13వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా నన్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలుకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన చోటుకు వచ్చి అక్కడ మళ్ళీ గుడారం వేశాడు. లోతు అబ్రహాము తమ ఆస్తి ఎక్కువైనందున వేరైపోయారు. అబ్రహాం చెప్పాడు, ఇదిగో నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి గొడవలు వచ్చినాయి, మనం బంధువులం కదా, గొడవ ఆడుకోవడం బాగుండదు. మనం బంధువులం కాబట్టి గొడవ పడడం మంచిది కాదు. కాబట్టి ఈ ప్రాంతాన్ని అంతటినీ చూడు, నువ్వు ఎటువైపు నీకు వెళ్ళాలనిపిస్తే అటు వెళ్ళు అని లోతుతో చెప్పాడు. లోతుతో చెప్పిన తర్వాత లోతు సొదొమ ప్రాంతాలను ఏర్పాటు చేసుకుని ఆ వైపుగా పచ్చగా ఉందని వెళ్ళిపోయాడు. 13, 14. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టును చూడము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. మరియు నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కించగలిగిన యెడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. చూడండి, అబ్రహాము వాళ్ళ నాన్నతో వస్తే వాళ్ళ నాన్న చనిపోయిన దాకా మళ్ళీ దేవుని జవాబు రాలా. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు మాట్లాడాడు, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నీ బంధువులని అందరిని విడిచి వచ్చేసాయి. మళ్ళీ లోతు వెంట వచ్చినందువల్ల లోతు అబ్రహాము నుండి వేరైపోయిన దాకా దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. ఆ తరువాత మాట్లాడి అప్పుడు అబ్రహాముతో చెబుతూ ఉన్నాడు, ఈ ప్రాంతాన్ని నీకు నీ సంతానానికి నేను ఇస్తాను. నీ సంతానము ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె. నిజంగా చాలామందికి పిల్లలు కలగరు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. దేవుడు వాగ్దానాలు ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. అవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రశ్న ఏంటి తెలుసా? ఇదంతా నా తర్వాత ఎవరికి? నా తర్వాత ఎవరు అనుభవించాలి? ఒకవేళ అబ్రహాము లోతే నా కొడుకు అనుకున్నాడేమో, లోతునే పెంచుకుంటే సరిపోద్ది అనుకున్నాడేమో. కానీ ఆ ఆలోచన దేవుని చిత్తానుసారమైనది కానందున దేవుడు వేరు చేసేసాడు. లోతు కూడా వేరైపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా, ఈ ప్రాంతాన్ని నీకు నీ సంతానానికి నేను ఇస్తాను అని చెప్పి మాట్లాడాడు. ఆ తరువాత ఇక్కడ పరిపూర్ణంగా తండ్రి ఇంటి నుండి, బంధువుల ఇంటి నుండి బయటకు వచ్చినట్టు లెక్క. తెలుసా, దేవుడు చెప్పిన మాట ఇప్పటికి నెరవేరింది. అప్పుడు దాకా ఎంతకాలం పట్టిందో తెలియదు మనకి, కానీ ఆ దేవుని యొక్క మాట అబ్రహాము చేయడానికి కొంత టైం పట్టింది. అబ్రహాము చేయడానికి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి వచ్చేసేయి అనే మాట ఇప్పటికి నెరవేరింది. అందువలన ఏం చేశాడు? అబ్రహామా, ఈ విషయంలో నువ్వు పాస్ అయ్యావు కాబట్టి ఆ పై మెట్టు ఎక్కు. ఆ పై మెట్టు ఎక్కేశాడు అబ్రహాము. అలాగే ప్రతి విషయంలో దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు. అందువలన అబ్రహాం ఏం చేశాడు అంటే ప్రతి విషయములో ప్రభు మాట వినడం నేర్చుకున్నాడు. ఎందుకంటే మా నాన్నతో పొరపాటుని చెప్పా, మా నాన్న నాకంటే ముందు బయలుదేరి వచ్చేసాడు, దేవుడు మాట్లాడాల.
సరే, ఆ తర్వాత మా నాన్న లోతుని నాకు తోడు చేశాడు. లోతుని విడిచిపెట్టి ఉండడం సాధ్యమే కాదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? సరే ప్రభువా, నేనైతే నాన్నవాడితో పో అని చెప్పలేను, ఏం చేస్తావో నాకు తెలియదని అనుకున్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. లోతు దూరమై వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవుడు మాట్లాడి దేవుని మాట వినినందుకు ఇంకొక మెట్టు ఎక్కించాడు. ఎక్కించిన తర్వాత అక్కడి నుంచి కూడా చూస్తూ ఉన్నాడు. ఒక్కొక్క విషయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. అబ్రహాము కాలంలో గొడవలు లేవా? అబ్రహాం బావులు తవ్విస్తే ఫిలిస్తీన్లు పూడ్చివేయలేదా? అన్ని గొడవలే. ఫిలిస్తీ ప్రాంతంలో ఉండి బావులు తవ్వించాడు. బావులన్నీ వాళ్ళు పూడ్చి చేస్తూ ఉన్నారు. ఎటు వెళితే అటు ప్రాబ్లమ్సే. కరువు వచ్చిందని ఐగుప్తు దేశంలోనికి వెళ్తే అక్కడ ఒక శోధన. ఇలాంటివన్నీ కూడా అబ్రహాముకు వస్తూ ఉంటే అబ్రహాము రియాక్షన్ ఎలా ఉంది అనేది దేవుడు చూశాడు. తెలుసా? అబ్రహాములో ఉన్న ఆలోచన ఎలా ఉంది. నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అని చెప్పి ఆయన నన్ను బయటికి పిలిచి ఏంది టప్పకిచ్చాడు? నా భార్యను ఆయన తీసుకెళ్ళడం ఏంటి? ఇప్పుడు నేను ఏం చేయాలి? అబ్రహాము కూడా గొప్ప సైన్యం ఉంది. అబ్రహాము దగ్గర మనుషులు ఉన్నారు, ఇంట పుట్టిన దాసులు ఉన్నారు, వెండితో కొనబడిన దాసులు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని పోయి యుద్ధం చేయొచ్చు. తెలుసా? యుద్ధం కూడా చేయొచ్చు. కానీ అబ్రహాము ఎదురు చూస్తుంది ఏంటో తెలుసా? నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని చెప్పాడు కదా. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కదా, ఆయన ఏం చేస్తాడో చూద్దాం. అబ్రహాము పూర్వీకులకు అందరికీ కోపాలు బాగానే ఉన్నాయి. అందుకే ఇశ్రాయేలీలతో దేవుడు అంటున్నాడు, నేను అమోరీయుల సంతానములో నుండి, అష్షూరు ప్రాంతం నుండి నా పూర్వీకుల స్వభావము కలిగి ఉన్నానని చెప్పండి అంటాడు ఆయన. తెలుసా? యెహెజ్కేలు గ్రంథంలో ఆయన అంటాడు, నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. ఎందుకంటే వాళ్ళ బుద్ధులు ఉన్నాయి. ఇదిగో నీవు బాగున్నావు అంటే నీవు దేవుని బిడ్డవి అంటారు. ఒకవేళ మీ పూర్వీకుల స్వభావం కలిగి ఉంటే వాళ్ళ పేరుతో కూడా కొంతమందిని పిలుస్తారు. తెలుసా? వాళ్ళ పేరుతో పిలుస్తూ ఉంటారు. అలాగే అబ్రహాముకు కూడా కోపం ఉంది, రోషం ఉంది, తట్టుకోలేడు, పౌరుషం కలిగిన వాడు, ఏదైనా చేయగలిగిన వాడు. వాళ్ళ వంశీయులందరూ చాలా కోపము కలిగిన వాళ్ళే. కానీ అబ్రహాం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని మాట ప్రకారము లోబడి జీవించాలి. దేవుని మాట ప్రకారం లోబడి జీవించాలి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కదా. ఈ విషయంలో ఏం చేస్తాడో చూద్దాం. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ రాజుతో వెళ్ళి మాట్లాడాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణే, అబ్రహామా నువ్వు ఓర్చుకుంటావో లేదని నిన్ను పరీక్షించాను, కానీ నువ్వు ఓర్చుకున్నావు కాబట్టి నీ పక్షంగా నేను వెళ్ళి మాట్లాడతా. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నీ పక్షంగా వెళ్ళి నేను మాట్లాడతాను. ఆ రాజు దగ్గరికి వెళ్ళి ప్రభు అంటూ ఉన్నాడు, నీవు నీ ఇంట చేర్చుకున్న ఈ స్త్రీ ఒక పురుషునికి భార్య, ఆమె విషయంలో నువ్వు చచ్చినవాడవు సుమా. చచ్చినవాడు పాపం చేస్తాడా? చచ్చినవాడు దొంగతనం చేస్తాడా? చచ్చినవాడు వ్యభిచారం చేస్తాడా? చనిపోయినవాడు నరహత్య చేస్తాడా? దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా చెప్పుకునే ప్రతి ఒక్కరూ చచ్చిన స్థితిలో ఉండాలి. ఈ లోక సంబంధమైన దేనినైనా మనలో నుండి చంపేసేయాలి. దాన్ని క్రూరత్వమైన, కక్ష అయిన, ద్వేషమైన, వ్యసనమైన, గర్వమైన దేనినైనా కూడా చంపేసేయాలి. శరీర సంబంధమైన ప్రతి ఆశ, ప్రతి ఆలోచన చంపి పడేసేయాలి. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, ఆమె విషయంలో నీవు చచ్చినవాడవు. ఆయన అంటున్నాడు, ప్రభువా నేను కావాలని తెచ్చుకున్నాను, ఆయన నా భార్య కాదు, నా చెల్లెలే అంటే కదా నేను తెచ్చుకుంది. నా చెల్లెలు అన్నందుకే తెచ్చుకునేది న్యాయమే కదా. ఆయన చెల్లెలనైతే నేను చేసుకోవచ్చు కదా, అదే న్యాయమైనదే కదా, అందుకే పిలుచుకున్నాను. కానీ భార్య అయితే నాకెందుకు ప్రభా, నేను కూడా మంచోడినే కదా అన్నాడు ఆయన. నువ్వు మంచోడివి కాబట్టి నేను నిన్ను అడ్డగించాను, అతని భార్యను అతనికి అప్పగించు. అలా తీసుకుని వెళ్ళి అప్పగించేశాడు. అయిపోయింది. ఆ విషయంలో
అబ్రహాము దేవుని మీద ఆనుకొని దేవుని కొరకు ఎదురు చూచి దేవుని మాట ప్రకారంగా నిలబడినందుకు ఇంకొక మెట్టెక్కేశాడు తెలుసా, దేవుని కొరకు నిలబడినందుకు. ఆ తరువాత ఈ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. 22వ అధ్యాయం. ఇస్సాకునిచ్చాడు. ఈ దమస్కు ఎలియాజరే నాకు వారసుడా ప్రభు అంటే, కాదు, నీ గర్భవాసమున పుట్టువాడు నీకు వారసుడుగా ఉంటాడని చెప్పాడు. ఆ తరువాత దేవుడు ఇస్సాకు పుట్టిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. వాక్య భాగాన్ని మనం చదివితే ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం నుండి, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుము. చూడండి, ఇది మనం చదివితే మామూలుగా ఉండొచ్చు, కానీ ఈ మాట మనము క్రియారూపకంగా ఆలోచిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా, భయంకరంగా ఉంటుంది. అబ్రహామును దేవుడు పరిశోధించాడు. ఎలా పరిశోధించాడు? దేవుడు పెట్టిన పరిశోధన పరీక్ష ఏంటిది? ఆయన పరిశీలించి చూచింది ఏంటి అంటే, నీకు ఒక్కడయున్న నీ కుమారుని తీసుకుని వచ్చి ఆ మోరియా దేశంలో ఒక పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. కానీ అబ్రహాముకి తల్లకిందులైపోయే పరీక్ష తెలుసా, తల్లకిందులైపోవాలి. నీకు ఒక్కడయున్న నీ కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని వచ్చి నాకు దహన బలిగా అర్పించు. ఏదో 3 రోజులు ఆ కొండ మీద ఉండి ప్రార్థన చేయండి సరిపోద్దలే, అందులో దహన బలిగా అర్పించు. దేవుడు పెట్టే పరీక్షల్లో నిలబడడం అనేది ప్రార్థనతోనే సాధ్యం. మామూలుగా భక్తి గల వారములే, మాకు తెలుసులే, మేము క్రైస్తవులమేలే, ఏదైనా చేయగలములే అనుకుంటే అది ఏమీ చేయలేము. ప్రభువు కొన్ని పరీక్షలలో కొన్ని చిన్న విషయాలను మనకి అప్పగించవచ్చు. చిన్నయే. నిజంగా నీకు అబ్రహాము లాంటి పరిశోధన వచ్చిందా? లేదు. నీ బంధువులను వదిలేయమని చెప్పాడా? లేదు. నీ తండ్రి ఇంటిని మరిచిపోయి యెరూషలేముకి వచ్చేసాయి, ఇక అక్కడి నుంచి నువ్వు ఫోన్ మాట్లాడడానికి లేదు, మళ్ళీ తిరిగి రావడానికి లేదని ఒకవేళ చెప్తే నువ్వు పోగలవా? నీ ఇంటిని వదిలేసి వచ్చేసాయి అంటే నువ్వు వెళ్ళగలవా? వెళ్ళలేవు. తల్లిని చూడకుండా ఉండలేరు, తండ్రిని చూడకుండా ఉండలేరు, దేశాన్ని విడిచిపెట్టి ఇంకొక దేశానికి రాలేరు. అలాంటప్పుడు దేవుని యొక్క పరీక్షలో నిలబడడం అనేది సాధ్యం కాదు. కానీ అబ్రహాం నిలబడ్డాడు తెలుసా, అబ్రహాం నిలబడ్డాడు. నీకు ఒక్కడయున్న కుమారుని తీసుకొని వచ్చి మోరియా దేశంలో ఒక పర్వతం మీద దహన బలిగా అర్పించు అంటే కుమారుని తీసుకుని బయలుదేరిపోయాడు తెల్లారి. తెలుసా ఏం ఆలోచించాడో ఏం చేశాడో తెలియదు నాకు. ఆ రాత్రి అంతా ఏం చేశాడో, నిద్ర పట్టిందో లేదో, సరే ఏది ఏమైతేనేమి తెల్లవారేసరికి ప్రిపేర్ అయిపోయాడు. ఇస్సాకుని తీసుకొని, పనివాళ్ళని తీసుకొని, కట్టెలు తీసుకొని బయలుదేరాడు. ఇస్సాక్కి అప్పుడే డౌట్ కూడా వచ్చింది. ఏమని? నానా, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది? ఏది గొర్రెపిల్ల? ఏం చేస్తావు? ఏం చెయ్యాలని పోతున్నావు? ఏం చెయ్యాలని మమ్మల్ని తీసుకుని వెళ్తున్నావు? అబ్రహాం అంటూ ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు. చెప్పింది ఆయన కదా, దేవుడే చూసుకుంటాడు. అబ్రహాము అలా కుమారుని తీసుకొని పైకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అణువణువు పరీక్షిస్తున్నాడు తెలుసా. బలిపీఠం కడతాడా లేదా? కట్టాడు. తర్వాత కట్టెలు పేరుస్తాడా లేదా? పేర్చేశాడు. తన కుమారుని కట్టి బంధించి దాని మీద పెడతాడా లేదా? పెట్టేశాడు. ఇంకేమైంది? ఇక కత్తి ఎత్తి వధించడమే ఆలస్యం తెలుసా. కత్తి తీసుకొని పైకెత్తి వధించడమే ఇక జరగవలసింది. ఆ విషయంలో దేవుడు పరిశీలనగా చూస్తే, పరిశోధిస్తూ ఉంటే అబ్రహాం ఏమి వెనకాళ్ళ
కత్తి ఎత్తేసాడు తెలుసా. కత్తి పైకి ఎత్తాడు. ఎత్తగానే ప్రభువే బాధపడ్డాడు తెలుసా. అబ్రహామా, ఆ చిన్నవాని మీద చెయ్యొద్దు, వానిని ఏమీ చెయ్యొద్దు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు. చూడండి, పౌలు గారు దీన్ని ఏమని రాస్తాడు అంటే, హెబ్రీ పత్రికలో, ఇస్సాకును మృతులలో నుండి కూడా దేవుడు నాకు ఇయ్యగలడు అనుకున్నాడంట. మృతులలో నుండి కూడా దేవుడు నాకు ఇయ్యగలడు. ఇస్తే అలా దేవునికి దహన బలిగా అర్పిస్తే ఏమైంది? ఏమో, దానిలో నుంచి కూడా ఇవ్వగలడు. మృతులలో నుండి పొందగలనను నిరీక్షణ కలిగి ఇస్సాకును అర్పింప వెనకాడలేదంట. అబ్రహాము అలా చేయెత్తగానే దేవుడే ఆపేశాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 11వ వచనం చూద్దాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీయూ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. చూడండి, కొన్ని విషయాలకి ప్రభు ఏమని చెప్తాడు, భక్తులు ఏమంటారు అంటే, దయ్యాలు కూడా సిగ్గుపడే పనులు చేస్తున్నారు అంటారు. కొన్ని విషయాలకి దేవుడు కూడా ఆలోచించేటట్లుగా, అబ్రహామా కుమారుణ్ణి కూడా ఏమీ అనుకోలేదా, ఆలోచన చేయలేదా? ఒకవేళ అక్కడ ఆపి, ప్రభువా అయినా ఇప్పటికైనా నా కుమారుణ్ణి ఇవ్వమంటావా? తెలుసా, ఇప్పటికైనా నా కుమారుణ్ణి నీకు ఇవ్వాలా, ఇవ్వమంటావా? ఇది మీరు నిర్ణయించిందేనా? ఖచ్చితంగా ఇలానే జరగాల అని అడగల. అందుకని దేవుడు ఏమంటాడు, ఇందువలన నీవు దేవునికి భయపడవాడవని నాకు కనబడుచున్నది. నీవు దేవునికి భయపడవాడవని కనబడుచున్నది. 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడాను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడుచున్నది. 15వ వచనం. యెహోవా దూత రెండో మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా, నేను నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి, తెలుసా, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కాబట్టి ఇప్పుడు ఏంటి, ఇంకా 3వ టెస్ట్లో పాస్ అయిపోయాడు, ఇక ఆశీర్వాదాలే. తెలుసా, 3వ టెస్ట్ కూడా అయిపోయింది. మొదటి టెస్ట్లోనేమో దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించాడా లేదా అని పరీక్షించాడు. ఆ ఎగ్జామ్లో పాస్ అయిపోయాడు. ఆ తరువాత నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని చెప్పాడు. నా మాట ప్రకారంగా నాకు లోబడి జీవిస్తాడా, తన సొంత ఇష్టాన్ని చేస్తాడా? 2వ టెస్ట్. ఆ 2వ టెస్ట్లో కూడా పాస్ అయిపోయాడు. ఏం పోలా అబ్రహాం, గొడవకు పోలా. రాజు దగ్గరికి పోయి, నా భార్యను తెచ్చుకున్నావేంది, నీ ఇంట్లో ఏమని చేర్చుకోవడానికి నీకేం అధికారం ఉందని గొడవ పడలా. దేవుడే చూసుకుంటాడని సైలెంట్గా ఉన్నాడు. దేవుడు మాట్లాడి తీసుకొచ్చాడు. 2వ ఎగ్జామ్లో పాస్ అయిపోయాడు. 3వ టెస్ట్ పెద్దది. ఫైనల్గా ఉన్న టెస్ట్ ఏంటంటే శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా నలిగిపోయేది. ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వడం అనేది గొప్ప విషయం. అబ్రహాం ముందు కానీ అబ్రహాం తర్వాత కానీ అలా ఇవ్వలేరు. అలా దేవునికి పరిచర్యకు కూడా సమర్పించలేరు పిల్లల్ని. దేవుని పరిచర్యకు పిల్లల్ని సమర్పించడం, పరిపూర్ణంగా వాళ్ళని వదిలేయడం అనేది సాధ్యం కావడం వల్ల. బైబిల్లో ఇంకొక అబ్బాయిని చూసాం మనం, సమూయేల్ని వాళ్ళ అమ్మ తీసుకొచ్చి దేవాలయంలో వదిలేసింది. కానీ ఈ రోజుల్లో ఎవరు అలాంటి వాళ్ళు లేరు. పరిపూర్ణంగా ప్రభు పరిచర్యకు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఇంకా అసలు మళ్ళీ ఆ బిడ్డను గురించి ఆలోచన లేకుండా ఉండడం, పరిపూర్ణంగా ఇవ్వడం అంటే ఆలోచన లేకుండా ఉండడం, అలాంటి అనుభవం ఎవరి దగ్గర లేదు. అబ్రహాము ఆ ఎగ్జామ్లో పాస్ అయితే దేవుడు అంటున్నాడు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని. 15వ వచనంలో మనం చదివాం. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి
అబ్రహామును పిలిచి ఇట్లా నేను, నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. దేవుని దగ్గర నుంచి భూ సంబంధమైన ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదం అన్నిటినీ స్వతంత్రించుకోవాలని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి అయిన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా మీ మాట చాలు ప్రభువా, మీ చూపు చాలు. మీ మాట ప్రకారం నడవడానికి ప్రతి బిడ్డకు కృప దయచేయండి నాయన. ఇదిగో ప్రభు, మీరు చెప్పారు నీ సన్నిధంటే, నా సన్నిధంటే మీకు భయం ఉండాలి, వణుకు కావాలని చెప్పారు. అవును ప్రభా, ఇప్పుడు మీ బిడ్డలందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ సన్నిధంటే భయము దయచేయి ప్రభా. మిమ్మల్ని ప్రేమించే మనసు దయచేయండి, మిమ్మల్ని సంతోషపెట్టే మనసు దయచేయండి. మీ ఆజ్ఞలు, మీ కట్టడలు అనుసరించి నడవడానికి కృప దయచేయండి. ఆత్మతో నింపండి, ప్రతి శోధన నుంచి విడిపించండి ప్రభా. మీరు పెట్టే పరీక్షల్లోనైనా పాస్ అవడానికి కృప దయచేయండి. ఎగ్జామ్స్లో పాస్ అవడానికి కృప దయచేయండి. మంచి రిజల్ట్ మీ బిడ్డలకు దయచేయండి ప్రభా. ఆత్మతో నింపండి నాయన. ప్రతి బిడ్డకు నాయన మీ కృప దయచేయండి నాయన. లైవ్లో ఉన్న బిడ్డలను దీవించండి. ఆత్మీయంగా ఉన్నతంగా కొనసాగడానికి శక్తిని దయచేయండి ప్రభా. చివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా. నా తండ్రి, ఈ దినాలన్నింటిలో ఆత్మ సంబంధమైన భక్తి చక్కగా చేయడానికి కృప దయచేయండి. పరిపూర్ణమైన విజయము దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. ఈ లోక సంబంధమైన ఏ ఆశీర్వాదం లేక బాధపడే వాళ్ళకి ఆ ఆశీర్వాదం ఎందుకు రావడం లేదో ఆలోచించి గ్రహించడానికి కృప దయచేయండి నాయన. తెలుసుకుని అవన్నీ చక్కగా చేయటకు బిడ్డలకు నేర్పండి ప్రభు. ఆత్మతో నింపండి నాయన. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని స్వస్థతకు, నెమ్మదికి ప్రభు పిలవండి ప్రభు. సహాయం చేయండి, బలపరచండి. మీరే తోడై ఉండండి ప్రభు. ఇశ్రాయేలీల కంటే ఇంకా ఎక్కువ ప్రేమతో మా లోనికి పరిశుద్ధాత్మను పంపిన దేవుడు. ఇదిగోనైనా మమ్మలను నియమంలో, ఒక నిబంధనలో బంధించకుండా మీరే ఆలోచించి మీరే చేయమని స్వాతంత్రాన్ని ఇచ్చిన దేవుడు అయ్యా. నా తండ్రి, ఈ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయక మీ మాట ప్రకారం జీవించటకు బిడ్డలకు నేర్పమని నాయన, ఈ మాటలన్నీ మీ బిడ్డల హృదయాల్లో ఉంచుకొని ఈ వాక్య ప్రకారంగా నడవడానికి కృప దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా. పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.